రామ్ చరణ్ యాక్టింగ్ కానీ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ చాలా బాగుంది. పెద్ద సినిమా మంచి బుచ్చిబాబు గారు మంచి సినిమా తీయబోతున్నారు. అది కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ కానీ చాలా చాలా మంచిగా మ్యూజిక్ వచ్చినట్టు నాకైతే అనిపించింది. సినిమా చాలా అద్భుతంగా ఘన విజయం సాధించాలని తెలుగు సినీ పరిశ్రమకు కనివిని ఎరుగని రీతిలో పెద్ద సినిమా హిట్ కావాలని ప్రపంచ దేశాల్లో కూడా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ట్రోల్స్ చేసే వాళ్ళు చేస్తారన్న. ఇప్పుడు చాలా వాళ్ళు కష్టపడి ఎక్కడో వేరే దగ్గరికి లొకేషన్కి వెళ్ళి చాలా అన్నీ వదిలేసి పోతురు కదా అన్న. ఇప్పుడు వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క హీరో కష్టపడితే దాని వెనకాల ఆర్టిస్టులు, కెమెరామ్యాను, లైట్ మ్యాను, టెక్నీషియను, దాని వెనకాల ప్రొడ్యూసరు, ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్టులు రకరకాలుగా ఉంటారు. కాబట్టి వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించాలి. సాంగ్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అలాగే ఇంకా అలాగే సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ కానీ సైడ్ యాక్టర్లు కానీ విలనిజం కానీ చాలా మంచిగా చూపించాలని, సినిమా పెద్ద హిట్ కావాలని, అందరూ మంచిగా పర్ఫార్మెన్స్ చేసి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలని కోరుకుంటున్నాం. ఒక లీడర్స్ గురించి దాని గురించి చెప్పేసి అది సిచ్యువేషన్ సాంగ్ ఉండొచ్చు. ఆ సాంగ్ వల్ల ఎవరికి నచ్చలేదు బహుశా. అంతే. లుకింగ్ కొత్తగా ఉంది. సినిమా కూడా చాలా బాగుంటుంది అనుకుంటాను. ఎందుకంటే డాన్స్ ఎక్కడ ఆగలేదు, ఒక విధంగా చేసిండు, బాగా చేసిండు. అది కూడా ఒక డాన్స్ ఏనా, అది కొరియోగ్రఫీ కాదు అంటున్నారు. దానిపై మీరేమంటారు? అది ఎలాగ అవుతుంది అన్న? పుష్ప సినిమాలో చెప్పిలా వెళ్ళిపోతారు, అది డాన్స్ అయిపోతా. అదేనన్నా పుష్ప సినిమాలో ఏమొచ్చి అల్లు అర్జున్ గారు చెప్పుందా పట్టుకెళ్ళిపోతారు, అది అందరూ టెండ్ అయిపోయింది. ఒక 2 రోజులు ఆగి టెండ్ అయిపోతుంది. 2 days ఆగలి వెయిట్ చేయలేదని సరే వెంటనే అవ్వదు కదా. పుష్ప సినిమాలో ఆయన చెప్పిలా లాక్ వెళ్ళిపోతుంటే మంచిగా స్టెప్ సూపర్ చెప్పారు. అలాంటిది మరి ఇది కూడా ముందు మూవ్ అయ్యే కొద్ది ఇది కూడా హిట్ అవుతుంది. బ్యాట్ కొట్టే ప్రోమోలో చూసుకుంటే అంత బాగుంది. దీంట్లో అన్నిసార్లు రిపీట్ చేసేటప్పుడు దానికి ఉన్న వాల్యూ అయితే పోయింది అంటున్నారు. నాకైతే ఆ సినిమాకి అది ఒకటి హిట్ అనుకుంటాను నేను. పవన్ కళ్యాణ్ ఇలా అంటారు అనమాట, అది మేనేజ్. ఈ సినిమాలో జస్ట్ బ్యాడ్ టీచ్ చేస్తే కొడతారు కదా, అది అనుకుంటాను. ప్రతి సినిమాకి ఉండాలి ప్లస్ అనేది. బట్ ఈ సినిమా ఇది అనుకుంటాను. అయితే లాంగ్వేజ్ కూడా అక్కడ ఏదైతే వాళ్ళు వాడారో అదే లాంగ్వేజ్ తో పాట రావడం ఎలా అనిపించింది మీకు? పాట కూడా చాలా బాగుంది. అది కూడా పాత మోడల్ బుచ్చిబాబు డైరెక్షన్ కాబట్టి మరి వాళ్ళు గురుగారు సుకుమార్ కదా, మరి తగ్గ మరి ఉంటుంది అన్నమాట. నాకు తెలిసి అయితే సినిమా మాత్రం మామూలు ఉండదు, సూపర్ హిట్ అయిపోద్ది. డాన్సర్ కూడా చాలా బాగా, ఎందుకంటే నేను డాన్సర్. బట్ ఏంటంటే ప్రతి స్టెప్ కూడా కొంచెం క్లారిటీగా నిదానంగా మీరుగా వేస్తారు. ఆయన ఎక్కడ ఆకుండా మ్యూజిక్ దగ్గర బాడీలో కాదు స్టైల్ కావాలన్నమాట. స్ప్రింగ్ లో దిగడం కాదు, బాడీలో స్టైల్ ఉంటే ఆడమి డాన్స్ కూడా బాగుంటుంది. బట్ ఆ సిచ్యువేషన్ దగ్గర ఆమె డాన్స్ కూడా చాలా బాగా వేస్తారు. సాంగ్ విషయంలోప్పటికి చాలా మంది ట్రోల్ చేస్తారు. ఆ స్టెప్ ఏంటి, బాత్రూంలో కూర్చున్నారు, అన్ని ట్రోల్ చేస్తారు. అదే రామ్ చరణ్ ఫ్యాన్ మీరు ట్రోలర్స్ కి ఏం చెప్తాం అనుకుంటున్నారు? ట్రోలర్స్ కి చెప్పడానికి ఏంటంటే అన్న, ఆగాలన్న, వెయిట్ చేయాలి. ఒక 1 month వెయిట్ చేస్తే అదే ట్రెండ్ అవుతుంది. ఇది ఫస్ట్ టైం ట్రెండ్ అయిపోదు. ప్రతి సినిమా కూడా ఇయర్లో వస్తే ముందు ఫ్లాప్ అనుకుంటారు. అలా చూసే కొద్ది హిట్ అవుతుంది మూవీ. పుష్ప సినిమా అనుకున్నారు, చాలా సినిమా కూడా ఫ్లాప్ అనుకున్నారు. అలా మూవీ కొద్ది హిట్ అవుతాయి మూవీస్. అది అలాగే అలా మూవీ అయిపోతుంది. ఇది కూడా సాంగ్ హిట్ అవుతుంది. పైగా పెద్దది కూడా పాతకాల మోడల్లో ఉంది. అది 87, 90 టైప్లో నడుకుంది మూవీ కూడా స్క్రీన్ పై చూస్తే. మరి పుష్ప 2 దాటిస్తుంది అంటే స్క్రీన్ పై బాగుండాలి. స్టోరీ ఒకలా ఉన్నా సరే స్క్రీన్ పై చూస్తారు ఎవరైనా సరే కొత్తగా దాన్ని పెట్టి. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ కూడా బాగానే ఉంది, టైమింగ్ కూడా బాగా చేశారు. పైగా సినిమా కూడా బాగా హిట్ అవుతుంది అనుకుంటాను. ఎందుకంటే మరి పాత మోడల్ కాబట్టి ఇప్పుడు అందరూ పాత మోడల్ వేస్తున్నారు కదా. రంగస్థలము, ఈ పుష్ప అవన్నీ ఎక్కడ పాత హిట్ అవుతున్నాయి, కొత్తవి హిట్ అవ్వట్లేదు. మరి ఓజీ సినిమా చాలా బాగుంటుంది, ఎలివేషన్ కూడా చాలా బాగున్నాయి. ముందు నచ్చింది, కొంత నచ్చలేదు. కొంతమంది అంటే ఆ పాట మీరు విన్నప్పుడు ఫస్ట్ టైం విన్నట్టు ఉందా మ్యూజిక్, అదంతా కూడా వేరే ఎక్కడో విన్నట్టు అనిపించిందా మీకు? ఎక్కడ విన్నట్లేదు, కొత్తగా అనిపించింది. అది విధంగా ఉంది, పర్వాలేదు. అంటే కొత్తగా అలాగే ఉంటుంది కదన్నా. మూవీ అయ్యే కొద్ది ఏదైనా బాగుంటుందని చెప్తున్నాను కదా. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇది ఎక్కడో విన్నట్టుగా ఉంది, దీన్ని కూడా కాపీ చేశారు అంటున్నారు. ఎక్కడా వినలేదు. మ్యూజిక్ అన్నగా కొన్ని కలుస్తూ ఉండే లైట్గా. ప్రతిదీ ఒకే కొత్తగా అనుకుంటే పాట అర్థం కాదు కదన్నా. ఇప్పుడు అమ్మ అంటే అమ్మలా వస్తుంది, నాన్నలా వస్తుంది. ఏంటి అమ్మని కలిపి చేయలేం కదా. ఒకే మ్యూజిక్ ఒకేలా వస్తుంది, వేరియేషన్ వేరేగా ఉంటాయి అన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి సినిమా అయితే హిట్ అవుతుంది. అది ఎలా చెప్తానంటే, ఇప్పుడు ఫస్ట్ లో మ్యాథ్స్ ఎవరికి ఎక్కదు, కానీ మూవీ సినిమా హిట్ అవుతుంది. ఒక్క సాంగ్ చూసి సినిమా హిట్ పట్టు అని చెప్పేవచ్చా?
చెప్పేవచ్చు, ఎందుకంటే అందులో మేనేజర్ వేరే ఉంది కదన్నా. ఇప్పుడు ఆయన మేనేజర్ ఎలా ఉందంటే ఇప్పుడు పాతకాలంగా కొత్త కాలంగా ఆయన చేసే ఫస్ట్ మన వచ్చింది కదా ఎవరు అలా సుకుమార్ డైరెక్షన్ ఏదో రంగస్థలం ఏదో వచ్చినట్టు ఉంది. అందులో సేమ్ టు సేమ్ అలాగే అనుకోరు చాలా మంది, ఇది ఉండదు పాతకాలం అనుకోరు. కానీ సినిమాలో స్టోరీ దమ్ము చాలా బాగుంది కాబట్టి సినిమా చాలా సూపర్ హిట్ అయింది. గేమ్ చేంజర్ సినిమాకి కూడా హెలికాప్టర్ నుంచి దిగుతుంటే అబ్బా ఇట్టు 100 కోట్లు 1000 కోట్లు అన్నారు. మరి శంకర్ గారు ఏంటంటే ఆయన అన్ని పాత కాలంలో అయితే తీస్తారు, అప్పుడు ఎప్పుడో అదే స్టోరీ రిపీట్ లో ఉంటుంది ఆయనది. ఆయన కూడా కొంచెం మార్చితే ముందు ఆ మూవీ హిట్ అవుతాయి. ఆయన కూడా ఒకేలా చూస్తే ఒకేలా ఉంటుంది. ఏమి కూడా మరొకసారి రామ్ చరణ్ ఇట్టు అంటావు. సినిమా హిట్ అవుతుంది అన్న, కాకపోతే టైం పడుతుంది. థియేటర్ రావాలి, బాగా ఎక్కాలి, అప్పుడు హిట్ అవుతుంది. టైం పట్టిద్ది అందులో 2 మాటలు నువ్వే చెప్తున్నావు. అది కాదన్నా, ఇప్పుడు పాత సినిమా ఏంటంటే పాతలా కనబడుతుంది, చూసే చూడాలనిపిస్తుంది ఏ సినిమా సరే. ఇప్పుడు హిట్ అని ఎలా చెప్పేస్తాం? ఇప్పుడు పుష్ప అంతే కదా, 1 హిట్ అనుకుర్రా ఎవడన్నా? ఎవరు అడిగి చెప్పు 1 హిట్ అనుకుర్రా? అలా ఎల్లో కొలది హిట్ అయింది మూవీ. ఎవరికి ఎక్కదు, ఎక్కాలంటే టైం పడుతుంది. ఫస్ట్ రోజు ఎక్కేదు, అలా మూవీ ఎక్కేది. అప్పుడు వచ్చింది మూవీ మాతృదేవి బాబు సినిమా వచ్చింది అప్పట్లో, తల్లిని బన్నీ గారు ఏదో చేశాను కూడా. అది సినిమా ఫస్ట్ హిట్ అయ్యేది కాదంట. ఒక 2 days 4 days 5 days 1 week అయిన తర్వాత సినిమా కూడా బాగా పాపులర్ అయిపోయి మంచిగా సూపర్ హిట్ అయింది అప్పట్లో. అది అలాగే పత్తిది. థ్యాంక్ యూ.